ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో కాబూలీ శనగలను ఉపయోగించి రసంని ఎలా పెట్టాలో చూద్దాం. డాక్టర్ గారు, మరి నీ పెయిన్స్ గురించి మాట్లాడినప్పుడు రసాల్లో ఎక్కువ ఉప్పు పడుతుందని, చింతపండు ఈ రెండింటి కూడా నష్టం ఎక్కువ కలిగిస్తుంది మన శరీరానికి అని చెప్పారు కదా. మరి ఆరోగ్యవంతంగా ఈ శనగలను ఉపయోగించే రసం పెట్టే విధానం ఏంటో ఒకసారి చూద్దామా? ప్రోటీన్ విషయంలో, బలం విషయంలో నాటు శనగలు చాలా మంచివి. ఓకే, కాబూలీ శనగలు ఒక దాంట్లో స్పెషల్ అని చెప్పచ్చు. అన్నిటికంటే ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉన్నది కాబూలీ శనగలు. మనకి 400 మైక్రోగ్రామ్స్ సరిపోతుంది, కానీ అందులో 550-580 మైక్రోగ్రాములు కాబూలీ శనగలు 100 గ్రాముల్లో ఉంటుంది. అలాంటి ఫోలిక్ యాసిడ్ రిచ్ కాబూలీ శనగల్ని, మంచి ప్రోటీన్ ఉంటుంది. నాటు శనగలతో పోలిస్తే గ్యాస్ ప్రొడక్షన్ తక్కువ. దాంతో స్పెషల్ చారు ఎలా తయారు చేసుకుంటే బాగుంటుందో చూద్దాం. కాబూలీ రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, తేనె 1/4 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 1, ఇంగు పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న కాబూలీ శనగల్ని చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో వేసేసి దాంతోపాటు కొద్దిగా నిమ్మరసం వేసి కూడా ఉడికిస్తాం. అందులో తేనె వేసేసి, ఎందుకంటే తేనె నిమ్మరసం కలిపి ఉడికినప్పుడు ఉప్పు లేని లోటుని భర్తీ చేయడానికి ఉడకపెట్టేటప్పుడు టెక్నిక్ ఇది. టేస్ట్ పెరుగుతుంది. ఆ ఉడికిన కాబూలీ శనగల్ని మనం ప్రెషర్ కుక్కర్లోంచి తీసేసి ఇట్లా మెత్తగా అవ్వాలి, రసం కాబట్టి. వాటిని చల్లారనిస్తాం. పెద్ద మిక్సీ జార్లో పచ్చి మామిడికాయ ముక్కలు, రసానికి మనం పులుపుకి పచ్చి మామిడికాయ ముక్కలు, టమోటాలు ఈ రెండింటినే వాడుతున్నాం. అందులో చల్లారిన కాబూలీ శనగలను కూడా వేసేస్తాం. అట్లా అంటే రసం కోసం సగం గింజలు గ్రైండ్ చేసి, సగం గింజలు గింజలుగా రసంలో మధ్య మధ్యలో రసం తినేటప్పుడు తగిలితే గింజలు బాగుంటాయి కాబట్టి అట్లా ఉంచుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లము తురుము, తేనె వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాం. ఇక రసము కొరకు ఒక మట్టి పాత్రను పెట్టేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్క, కరివేపాకు వీటన్నిటిని సన్నసెక్క మీద దోరగా వేగనివ్వాలి. అందులో కొద్ది ఇంగువ పొడి కూడా వేసేస్తాం. మనం గ్రైండ్ చేసుకున్న కాబూలీ శనగలు, టమోటా, మామిడికాయ పేస్ట్ ఇందులో పోసేస్తాం. ఇక రసం కాబట్టి కొద్దిగా నీళ్లు పోసేసి ఉడకబెట్టగా మిగిలిన కొన్ని కాబూలీ శనగలు కూడా ఆ గింజలుగా అట్లా వేసేస్తాం. కొద్దిగా పసుపు వేసేసి రసం మరగనివ్వాలి. బాగా మరిగితేనే రసం కమ్మగా ఉంటుంది. పైన జీలకర్ర పొడి అలా చల్లేస్తాం, కొత్తిమీర చల్లేస్తాం. ఫోలిక్ యాసిడ్ రిచ్ కాబూలీ శనగల రసం సిద్ధమైంది. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనమందరం కూడా ఈ కాబూలీ శనగలను ఉపయోగించి రసం పెట్టుకుంటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యము, అలాగే టేస్ట్ కూడా రసం ద్వారా మనందరికి అందుతుంది. మనందరిళ్లలో శనగపిండి ఉంటుంది. 1 స్పూను శనగపిండి, 1 స్పూను గంధం పొడి, దానికి చిటికెడంతా పసుపు, దీంట్లో కొద్దిగా నిమ్మరసం, వీటన్నిటికీ తీసుకుని కొంచెం గట్టి పెరుగు 1 గరిటె తీసుకుని ఆ పెరుగులో వీటన్నిటిని వేసి కలపాలి. గట్టిగా పేస్ట్ లా కలిపేసేయాలి. ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ని అప్లై చేసుకోవడానికి ముందు అన్ని పాలు పోసేసి కొద్దిగా పల్చగా చేసి ఫేస్ అంతటికి పట్టించేసేయాలి స్క్రబ్ లాగా. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఉంటే అది డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం అట్లా క్లీన్ చేసుకుంటుంటే శనగపిండికి ఆ డెడ్ సెల్ లేయర్ అంతా చక్కగా పట్టుకుని దాన్ని క్లీన్ చేసినప్పుడు ఈ లేయర్స్ కూడా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు అట్లాగే ఇందులో వేసిన లెమన్ జ్యూస్ కూడా డెడ్ సెల్ లేయర్ ని రిమూవ్ చేయడానికి, అక్కడ ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటిని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. గంధం వల్ల కాంతివంతమైన చర్మం స్కిన్ లో బాగా డెవలప్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.